కేదార్కాంత ట్రెక్ డే 3. ఏం లేదు మామ వాళ్ళు మామాస్ దుబ్బ మేము ముందు నుంచి చెప్పే దుబ్బ ఆ దుబ్బ ఇక్కడనే ఉంది మామ. ఒకసారి బయట చూడు. పొద్దున ఎక్స్పెక్టేషన్తో నేను పొద్దున 5 o'clock లేచి కొంచెమైనా నమ్మకం పెట్టిన అది ఏమో కిస్మత్ మంచిగా తిరిగి అది పడుతుందేమో అని డౌట్ మీద పొద్దున్న 5 గంటలకు లేచి లైట్ వేసిన నేను బయటకు. లైట్ ఎత్తే నిన్న నైట్ ఎట్లయితుందో దుబ్బ పొద్దున కూడా అదే దుబ్బ. చూడు ఆ దుబ్బని చూపెట్టు. మొత్తం ఇదే దుబ్బ. లైట్ కన్నా స్నోఫాల్ పడుతుందేమో అని చెప్పి కొంచెం ఆశతోటి దెబ్బ అందరు పడినప్పుడు లేచిన 5 o'clock. ఇంకా నేను లేచి అందరికంటే ముందు లేచి చూసిన 4:35కి. ఏం లేదు నా ఆశలు అడి ఆశలు అనేవి ప్రస్తుతానికి అయితే. మన వాళ్ళందరినీ లేపి ఒకవేళ స్నో పడితే అందరినీ లేపి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఇట్లా సర్ప్రైజ్. అది నీకే సర్ప్రైజ్. నన్ను సర్ప్రైజ్ చేసింది అది మొత్తం. సర్ప్రైజ్ డేంజర్ సర్ప్రైజ్ అయినా. కానీ నైట్ అయితే మంచి గట్టి చలి పెట్టింది ఇక్కడ అయితే. డేంజర్ చలి మామ. మన బాడీ మన ఈ కోల్డ్ని తట్టుకోగలదు. కోల్డ్ రెసిస్టెన్స్ ఉంది మన బాడీకి. కానీ ది మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్స్ ఏంటంటే మన హ్యాండ్స్. ఇవి హ్యాండ్స్ ఉన్నాయి చేతిలో, లెగ్స్ కూడా కింద బాటమ్ పార్ట్ ఆఫ్ మన ఫీట్స్ ఉంటాయి కదా. ఈ వైటెస్ట్ పార్ట్ ఏది ఉంటుందో మన బాడీలో ఇది మాత్రమే మస్తు ప్రాబ్లమాటిక్. అంటే ఇట్లా జివ్వని ఇట్లా ఫైర్లో పెడితే ఎట్లుంటుందో సేమ్ సెన్సేషన్ ఇక్కడ మనం వాటర్ తాకినప్పుడు అవుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా మనం హ్యాండ్ వాష్ చేసుకొని తిన్నాం అనుకోండి, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే కథం ఓం నమ శివాయ అట్లున్నది పరిస్థితి. ఈజీగా చలి పెడుతుంది. మళ్ళీ ఇవి కూడా బాగా పనిచేస్తున్నాయి. చెవులు కవర్ చేసుకుంటే బాగా పనిచేస్తున్నాయి. బాగా ఎక్కువ చదివినప్పుడు ఇది కూడా పెట్టుకుంటే బలక్లావా పెట్టుకుంటే మంచిగా సెట్ ఉంటుంది. లేదంటే చలికి మాత్రం వణికిపోతున్నాం ఇక్కడ. ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు అదే చలి ఉంటుంది. మైనస్లో పోతుంది వెదర్ అంతా. సమ్మిట్ కంప్లీటెడ్ టీమ్ చూడండి మీరు ఒకసారి. సమ్మిట్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా పొద్దుగానే ఎక్కిరు, సన్లైట్ చూసిర్రు, ఇక దిగిపోతున్నారు. ప్రస్తుతానికి మాకు అనిపించేది ఏంటంటే వీడికి వచ్చినాము, చలికి వణికినాము, టెంట్లో పన్నాము, ఇంత వాళ్ళు పెట్టింది తిన్నాము. ఇప్పటివరకు అయితే గంతే అనిపించింది. ఇంకా 2 రోజులు ఉన్నది, చూడాలి ఏమవుతుందో. స్టార్టింగ్లో ట్రెక్ అంటే అందరు భయపెట్టిండ్రు, మీరు పోలేరు అది ఇది అని చెప్పి. మనతో వచ్చిన ట్రెక్ లీడర్ వాళ్ళ టీంలో ఉన్న పర్సన్, సెకండ్ పర్సన్ సెకండ్ ట్రెక్ అంటే డిప్యూటీ ట్రెక్ లీడర్ అనుకోండి, కైండ్ ఆఫ్లో ఉన్న పర్సన్ కూడా భయపెట్టిండు అన్నట్టు. మీరు అది చాలా కష్టం అది ఇది అని చెప్పి. కాకపోతే నేనున్న మన మామ ఏం చేసినామంటే టైం పాస్ అని చెప్పి డబుల్ ట్రెక్ మేము దిగేసినాం. మళ్ళీ సెకండ్ అందరూ తినేసి అందరూ ఖాళీగా ఉంటే ఇక మేము ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు క్రికెట్ ఆడినాం. యాక్చువల్గా క్రికెట్ ఆడిన తర్వాత అది మీకు మేబీ బ్లాగ్లో రాలేదనుకుంటా. ఇవాళ ఆడితే మళ్ళీ పరశుడు ఈరోజు ఆడతాం, ఈరోజు మాత్రం బ్లాగ్లో కవర్ చేస్తాం. సో ఆ క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడిన తర్వాత స్టిల్ కొంచెం లైట్ డిమ్ అయింది అన్నట్టు. లైట్ డిమ్ అయ్యే స్టేజ్లో ఉంటే ఆ లైట్ డిమ్ అయింది ఎన్నింటికో కాదు, ఒక 3:34కే. మరి అది ఆట్ టైం అని కూడా చెప్పాలా, 4:30 యాక్చువల్గా. కానీ మనం ఇక్కడి నుంచి బయలుదేరింది 3:45 అట్లా బయలుదేరినాం. 4:45 వరకు కిందకి వెళ్ళిపోయినాం. 4:45 అంటే 4:30 వరకు కింద ఉన్నాం మేము. ఒక 40 మినిట్స్లో కిందకి వెళ్ళిపోయినాం. దిగడం ఈజీగా దిగేసినాం. దిగడం పెద్ద పరకేం పర్లేదు. మళ్ళీ అది కూడా పోల్ ట్రెక్లు పట్టుకోకుండా దిగిన, వితౌట్ పోల్. మనం ట్రెక్కింగ్ పోల్ తీసుకోలేదు. యూజువల్గా మేము నార్మల్గా నడుచుకుంటే ఎట్లా వెళ్తామో అట్లా వెళ్ళిపోయి ట్రెక్ దిగేసి మళ్ళీ ఉన్న పర్సన్ వెళ్ళిపోయిన ఆయన దగ్గరికి సిగ్నల్ వచ్చే వరకు వెళ్ళాం కిందకు. ఆల్మోస్ట్ ఇక ఇంకొక 25% వెళ్తే కిందకి వెళ్ళిపోతాం మనం. ఇక ఇప్పటికి వచ్చిన దాంట్లో ఒక 20% వెళ్తే కిందకి వెళ్ళిపోతాం. మనం డ్రాప్ అయిన పాయింట్ వరకు వెళ్ళినాం. ఇక్కడ నువ్వు డ్రాప్ అయిపోయినా మేము ఇక్కడే ఉన్నాం. ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ అగైన్ you can join with us. You can join. మేము ఆల్రెడీ మోర్ దాన్ హాఫ్ వే వచ్చేసినాం. మీరు కింద మేము మొత్తం కిందకు వచ్చేస్తాం, నువ్వు స్టార్ట్ అయ్యి రాపో అని చెప్పేసి వి టోల్డ్ హిమ్. బట్ హీ డినైడ్. కొంచెం భయపడ్డాడు తను. ఎక్కడో చిన్న భయం ఉంది. ఎంత మోటివేట్ చేసినా ఎక్కడో చిన్న భయం ఉంది. అంటే మాతో వచ్చిన ఎవరైతే ట్రెక్ గైడ్ ఎవరైతే ఉన్నారో మనోడికి కొంచెం నెగిటివ్గా చెప్పిండు. మళ్ళీ ఇట్లా ఉంటుంది, నువ్వు బతికితే తర్వాత రావచ్చు, కొంచెం
ఎందుకు ఇట్లా ఆయాసపడకుండా మౌంటైన్ ఎక్కుడు ఇక్కడ అని ఉంటది, చెప్పి నువ్వు అవసరమైతే నువ్వు ఉండాలి కదా అన్నట్టు ఆ మాదిరి మాట్లాడితే ఇంకా మనోడు వాళ్ళ కొంచెం మాదిరిగా మాట్లాడారు, మనవాడిదా భయపడ్డాడు. అదే అదే సో అందుకే అట్లేం లేదు, చేసేయచ్చు. కాకపోతే ఇనీషియల్గా ఏమైందంటే ఫస్ట్ అది ఎంత ఉంటుందో ఏముంటుందో మనకు తెలియలేదు. వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటాం మనం. కానీ ఏం లేదు, మేమిద్దరమే డబల్ ట్రక్ చేసినాం, మీరు ఈజీగా చేయగలరు. పెద్ద ఇది ఈజీగా అంటే ఈజీగా చేయొచ్చు, మోడరేట్ కూడా కాదు, ఇటు జుజుబి యాక్చువల్గా. మన లాంటి వాళ్ళకైతే ఇట్స్ డమ్మి. ఇంకా మేము షార్ట్ల మీద ఫ్లీజ్ కూడా ఇప్పేసి కాలేజ్ షార్ట్ టీ షర్ట్ మీద చేసినాం మేము. ఇంకా ట్రక్ మొత్తం ఇక్కడ మాస్ ర్యాగింగ్ అయింది, మొత్తం అందరు అన్ని కప్పుకొని వచ్చిండ్రు, రోస్టింగ్. ఇక రాత్రి అందరు -10 వేసుకుంటే కాలే ఫ్లీజ్ వేసుకొని అనుకున్నాం మామ. ఏం లేదు డౌల్, కాకపోతే ఈ చేతులు ఒక్కటి మన మాట ఇంటలేవు, కానీ ఇవి విన్నాయి అనుకో వీళ్ళందరినీ అల్లాడిచ్చే మడత పెట్టించుడే, మడత పెట్టే ఇంకా ఏం లేదు, కాలు ఒట్టి ఫ్లీజ్ వేసుకున్నాం అందరు. మొత్తం -10 -20 జాకెట్లు వేసుకొని వచ్చిండ్రు అందరు. ఏం లేదు డమ్మి. మావాడు ఇంకోటి వచ్చిండు, అరే నైట్ ఏమనిపించింది నీకు కథ ఏంది, డే నెంబర్ 3 ఇది చెప్పు, ఇంకా 2 days ఎక్స్పీరియన్స్ చెప్పు. బాగుంది, నైట్ అయితే మంచిగా చల్లగా ఉంది. కాకపోతే మంచి ఏమైనా మనకు స్నో ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని మెల్లమెల్లగా ఓపెన్ చేసి చూసినాం, సర్ప్రైజ్ ఏం లేదు, మనమే సర్ప్రైజ్ అయిపోయినాం, స్నో మనకు సర్ప్రైజ్ చేయలే. కాకపోతే కూల్ ఉంది, వెదర్ అయితే బాగుంది, చూడొచ్చు. స్టిల్ ఎంజాయ్. ఎంత కూల్ ఉందో తెలుస్తుంది, అటు రావట్లేదు. యా ఓకే, యా నైస్, స్టిల్ ఇట్ ఈస్ నైస్ ఎక్స్పీరియన్స్. మావాడైతే కిందికి పోతే ఆగమైపోయిండు. వీడు వాడే మా ట్రెక్ లీడర్, అంటే మా గ్రూప్ లో అంటే వచ్చిన 5 ఇట్ల వీడు లీడరు, అందుకే మొత్తం ఆగమైపోయాడు. నేను చెప్పి ఆగమైపోయాడు అంటే ఈ వెస్టిగాలు ఏం చేసిన అంటే ఈ జఫగాళ్ళు ఇద్దరు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మామ చెప్పిండు వెళ్ళిపోదామంటే నేను వచ్చి చెప్పిన మా ట్రెక్ లీడర్ కాడుకును వచ్చి చెప్పిన ఈ మోనార్క్ గాళ్ళు ఇద్దరే ఏం చేసిరు అంటే కిందికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాం రా అని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 5 members వచ్చినప్పుడు మనం అందరూ యూనిటీ ఉండాలి. 5 members వస్తే వాష్రూమ్కి వెళ్ళినోడు ఎంతసేపట్లో వస్తారు, 10 minutes 15 minutes 20 minutes 30 minutes మా అంటే అలా అడే వెళ్ళిపోయారు. మనం ఉన్నాయి ఫారెస్ట్లో ఉన్నాం, మళ్ళీ మేబీ వీళ్ళు ఏమైనా రూట్ తప్పిపోయారా లేకపోతే ఏంటనే టెన్షన్ మనకు ఉంటుంది కదా. ఆఫ్టర్ 1.5 hour తర్వాత కూడా వీళ్ళని వెళ్ళి మేము కూడా వెళ్ళినాం, ఫ్రంట్కి వెళ్ళి పిలుస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము కూడా చాలా దూరం కవర్ చేసి వీళ్ళని పిలిచినాం, వీళ్ళ పేర్లు పెట్టి పిలిస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే భయం ఉంటుందా మరి, చెప్పేదంతా అబద్ధాలే. మేము మంచిగా సరదాగా మేము కింది పోతే మీకు సరదా ఉండదు రా, ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళం మేము కదా, మాకు సరదా లేదు, మాకు భయం అవుతుంది. కిందకి వచ్చినావు అసలు 2 అడుగులు కూడా 2 అడుగులు అక్కడ దాకా వచ్చినాం, డౌన్ దాకా వచ్చి అంతగానో అరిచినాం కాదురా. అంటే అప్పుడు సౌండ్ వినబడేటి మామ, సౌండ్ వినబడతానే మనోళ్ళు కాదని నువ్వు. కానీ నిజానికి వీడు అరిచిండు, కానీ వీని కన్సర్న్ మాకు అర్థమైన తర్వాత మేమే సల్లబడ్డాం నిమ్మలంగా, ఇంకేమనలే. ఇక వాడైతే అరిచిండు గట్టిగానే. కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడండి ఫ్రెండ్స్, అవి అంటే ఇక చెప్పలేము ఫ్రెండ్స్ ఇక వాటిని. అంటే అట్లా మాట్లాడడం మాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఇట్లా మేము బ్యాడ్ వర్డ్స్ మాట్లాడము, కానీ పద్ధతి గల పౌరులం, మేము భారతీయ పౌరులం ఫ్రెండ్స్. ఇలా మాట్లాడితే ఎలా ఇది చెప్పు. అట్లా ఒక మాట అన్నాడు కానీ చెప్పలేకపోతున్నది, ఒక 2 3 4 5 6 మాటలు అన్నాడు. మనసు బాధగా అనిపిస్తుంది, మనకి ఎందుకు ఫైన్ వేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సార్ బర్త్డే రేపు ఉన్నది, ఇక ఇవాళ రేపు ఏం తినాము, ఎట్లయినా బయటికి వెళ్ళిన తర్వాత సార్ బర్త్డే ఉంది కదా, మొత్తం అన్నే డెహ్రాడూన్ ఫుడ్ ఈడ లోకల్ క్యూజిన్ ట్రై చేద్దాం. ఇక మొత్తం అంతా మనోడి ఇక బర్త్డే ఉంది, మనోడి బర్త్డే కూడా ఉంది. ఆ సమ్మిట్ కాడ బర్త్డే చేసి చిన్నగా కిందికి వేయిగా. అసలు ఏమనుకున్నా అంటే ఫ్రెండ్స్, వీడి బర్త్డే నాకు ముందు నుంచి తెలుసు, ఈ నా కొడుకు నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం. ఈ బర్త్డే ఆఫీసులో ఉన్నప్పుడు గట్టిగా చేసేవాడు నేను. అయితే నేనేమనుకున్నా వీటితో పైన స్నో ఉంటే ఇట్లా కేక్ లాగా చేసి కట్టెపుల్ల తీసి కేక్తో గోపించి ఇక వీనికి దింపించి ముఖానికి రుద్దాం అనుకున్నా, అది ఇంకా మంచి మెమరీ అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, వీడు తీసుకొని కాదు మొత్తం ప్లానే వీడిది. ఆ దుబ్బ మొత్తం నీళ్ళు కొంచెం వేనీళ్ళు ఇస్తుంది వీళ్ళు ఫ్రెండ్స్, ఆ వేనీళ్ళలో దుబ్బ కొట్టి దాన్ని మొత్తం ఇట్లా రడ్లు లెక్క చేసి ముఖానికి రుద్దుతా కోపించి. ఇది డే 3 పొద్దున పరిస్థితి. మా ఫస్ట్ సెకండ్ డే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము. ఇవాళ జరిగేదంతా ఈవినింగ్ మీకు వ్లాగ్ చేసి పెడతాను.